భారత ఎన్నికలు అంటే మనకు వెంటనే ఏం గుర్తొస్తుంది? సింపుల్. ఒక క్యాండిడేట్, ఒక నియోజకవర్గం, ఒక గెలుపు. అంతే కదా? కాని ఒక్క నిమిషమాగండి. ఒకే నాయకుడు ఒకేసారి రెండు వేర్వేరు చోట్ల గెలిస్తే ఎలా ఉంటుంది? వినడానికేదో సినిమా స్టోరీలా ఉంది కదూ? కాని ఇది నిజం. మన రాజకీయాల్లో ఇది చాలా కామన్. సో ఈ విచిత్రమైన పొలిటికల్ స్ట్రాటజీ వెనక ఉన్న అసలు కథేంటో రండి ఇప్పుడు చూద్దాం. అయితే ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. ఆలోచించండి. ఒక పొలిటీషియన్ రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల గెలిచినా కూడా వాళ్లు ఉంచుకోగలిగేది ఒక్క సీటే అని వాళ్లకి బాగా తెలుసు. అయినా సరే ఎందుకు ఈ రిస్క్? ఎందుకు రెండు చోట్ల పోటీ చేస్తారు? ఈ స్ట్రాటజీ వెనక అసలు లాజిక్ ఏంటి? ఇదేదో మనం థీరీ గురించి మాట్లాడుకోవట్లేదు. చూడండి, మన కళ్ల ముందే జరిగినవి ఇవి. 2014లో నరేంద్ర మోడీ గారు వడోదర, వారణాసి రెండింటిలోనూ గెలిచారు. రీసెంట్గా 2024లో రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్బరేలీ 2 సీట్లు కైవసం చేసుకున్నారు. అంటే దేశంలోనే టాప్ లీడర్స్ ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారన్నమాట. సో ఇంత పెద్ద లీడర్స్ ఇలా చేస్తున్నారంటే మన చట్టంలోనే దీనికి ఏదైనా లూప్ హోలుందా? అసలీ గేమ్ రూల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. టెక్నికల్గా చెప్పాలంటే ఈ ప్రాక్టీస్ను ఓసీఎంసీ అంటారు. అంటే వన్ క్యాండిడేట్ మల్టిపుల్ కాన్స్టిట్యుయెన్సీస్. పేరులోనే ఉంది కదా, ఒకే క్యాండిడేట్ ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం. ప్రస్తుతం మన ఇండియాలో ఈ లిమిట్ 2 స్థానాల వరకు ఉంది. ఇక్కడే ఉందసలు ట్విస్ట్. మన ప్రజాప్రాతినిధ్య చట్టం అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లోనే ఒక పెద్ద పారాడాక్స్ ఉంది. ఒకవైపేమో సెక్షన్ 33(7) ఏం చెప్తుందంటే ఓకే, మీరు 2 చోట్ల పోటీ చెయ్యొచ్చు అని పర్మిషన్ ఇస్తుంది. కానీ అదే చట్టంలో ఉన్న సెక్షన్ 70 ఏం చెప్తుందంటే గెలిచాక మాత్రం పార్లమెంట్లో ఒక్క సీటే ఉంచుకోవాలి అని కండిషన్ పెడుతుంది. చూసారా, ఒకే చట్టంలోనే ఇలా ఒకదానికొకటి పూర్తి ఆపోజిట్గా ఉన్నాయి. ఈ మొత్తం ఇష్యూకి ఇదే రూట్ కాజ్. సరే, మరి ఈ విషయంపై సుప్రీంకోర్టు ఏమంది? సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు. ఇది పార్లమెంటరీ సార్వభౌమాధికారం, రాజకీయ ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయం అని చెప్పింది. సింపుల్గా చెప్పాలంటే ఈ రూల్ మార్చాలా వద్దా అనేది పార్లమెంటే తేల్చుకోవాలి, మా పని కాదు అని తేల్చి చెప్పేసింది. ఓకే, చట్టమైతే పర్మిషన్ ఇస్తోంది. కానీ అసలు పొలిటీషియన్స్ ఈ 2 సీట్ల స్ట్రాటజీని ఎందుకు ఎంచుకుంటారు? వాళ్లకు ఇది ఒక రకమైన సేఫ్టీ నెట్లా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. దీని వెనుక చాలా పొలిటికల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సేఫ్టీ. ఒకవేళ ఒక సీట్లో గట్టి పోటీ ఉండి ఓడిపోతామేమో అని డౌటొస్తే ఇంకో సేఫ్ సీటు గెలుపును గ్యారంటీ చేస్తుంది. రెండోది, దేశవ్యాప్తంగా పార్టీ పవర్, ఇన్ఫ్లుయెన్స్ చూపించుకోడానికి ఇదొక మంచి అవకాశం. ఆ లీడర్ 2 చోట్ల పోటీ చేస్తున్నారంటే ఆ చుట్టుపక్కల ఏరియాల్లో కూడా పార్టీకి ఒక బూస్ట్ వస్తుంది. దీన్నే రిపల్ ఎఫెక్ట్ అంటారు. ఫైనల్గా పార్టీలో ఆ ఒక లీడర్ ఎంత పాపులర్, ఎంత డామినెంట్ అనేది కూడా ఇది చూపిస్తుంది. సరే, పార్టీలకు, లీడర్లకు ఇన్ని లాభాలున్నాయి, బాగుంది. కానీ ఈ 2 విజయాల కోసం అసలు ధర ఎవరు చెల్లిస్తున్నారు? ఈ పొలిటికల్ స్ట్రాటజీ వల్ల పడే అసలు భారం ఎవరిమీద? ఒకసారి ఈ నంబర్ చూడండి. కేవలం 2024 జనరల్ ఎలక్షన్ నిర్వహించడానికే ప్రజల డబ్బుతో అయిన ఖర్చు ఎంతో తెలుసా? దాదాపు 6,931 కోట్ల రూపాయలు. ఇది భారీ మొత్తం. ఆల్రెడీ అంత ఖర్చు అయ్యింది కదా, దానికి అదనంగా ఇప్పుడు గెలిచిన అభ్యర్థి ఒక సీటు వదులుకుంటే అక్కడ మళ్ళీ బై ఎలక్షన్ పెట్టాలి. దానికయ్యే ఖర్చు అదనంగా మరో 130 కోట్ల రూపాయలు. ఇది పూర్తిగా 100% అవాయిడ్ చేయగలిగే ఖర్చు. ఈ నష్టం కేవలం డబ్బుతోనే పోలేదు, దానికంటే పెద్ద నష్టముంది. ఆలోచించండి. ఓటర్లు ఎంతో నమ్మకంతో ఒకర్ని ఎన్నుకుంటారు. కానీ ఆ గెలిచిన వ్యక్తి ఆ సీటును వదిలేస్తే ఓటర్లలో ఖచ్చితంగా అసంతృప్తి, నిరాశ వస్తాయి. మళ్లీ ఓటేసి ఏం లాభం అనే ఫీలింగ్ వస్తుంది. దాని రిజల్టే బై ఎలక్షన్లలో ఓటింగ్ పర్సెంటేజ్ భారీగా పడిపోవటం. ఈ చార్ట్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. జనరల్ ఎలక్షన్స్లో ఓటింగ్ టర్నౌట్ ఎక్కువగా ఉంటుంది. కానీ అదే నియోజకవర్గంలో బై ఎలక్షన్ జరిగేసరికి ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గిపోతుంది. ఇది ఓటర్లలో ఉన్న ఫ్రస్ట్రేషన్కి క్లియర్ ఇండికేషన్. ఇంకా కొన్ని హిడెన్ కాస్ట్స్ ఉన్నాయి. తమ ప్రతినిధి సీటును వదిలేసినప్పుడు ఓటర్లు మోసపోయామని ఫీలవుతారు.
వాళ్ల ఓటుకి విలువ లేదనిపిస్తుంది. అంతేకాదు, లోకల్ ఇష్యూస్తో సంబంధం లేని పారాషూట్ క్యాండిడేట్స్ వచ్చి పోటీ చేయటానికి ఇదొక ఈజీ రూట్ అవుతుంది. అంటే ఓటర్ల హక్కుల కన్నా లీడర్ కెరియరే ముఖ్యమా అనే ప్రశ్న వస్తుంది. దీనివల్ల డెమోక్రసీకే నష్టం. ఇంకో విషయమేంటంటే, బై ఎలక్షన్లలో ఎక్కువగా రూలింగ్ పార్టీకే అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం లేదా? ఈ సిస్టమ్ను మార్చడానికి, రిఫార్మ్స్ తీసుకురావడానికి ఏమైనా మార్గాలున్నాయా? చూద్దాం. ఒక్కసారి మనం వేరే దేశాల్లో ఏం జరుగుతోందో చూద్దాం. యూకేలో 1983లోనే ఈ పద్ధతిని బ్యాన్ చేసేశారు. ఆస్ట్రేలియాలో అయితే సిట్టింగ్ లెజిస్లేటర్ ముందు రాజీనామా చేసి ఆ తర్వాత ఇంకో చోట పోటీ చేయాలి. ఇటలీలో ఒకేసారి 2 సభలకు పోటీ చేయలేరు. సో ప్రపంచంలో చాలా మేజర్ డెమోక్రసీలు ఈ పద్ధతిని వదిలేశాయన్నమాట. మన ఇండియాలో కూడా రిఫార్మ్స్ కోసం 2 మెయిన్ ప్రపోజల్స్ ఉన్నాయి. ఒకటి, సింపుల్గా చట్టాన్ని మార్చేయడం. ఎలక్షన్ కమిషన్ 2004లోనే, లా కమిషన్ 2015లోనూ ఈ ప్రాక్టీస్ను పూర్తిగా బ్యాన్ చేయాలని రికమెండ్ చేశాయి. రెండో ప్రపోజల్ ఏంటంటే, ఖర్చును రికవర్ చేయడం. అంటే ఎవరైతే సీటు వదులుకుంటున్నారో వాళ్లే ఆ బై ఎలక్షన్ ఖర్చు మొత్తం భరించాలి. ఇది కూడా ఒక మంచి ఐడియానే. ఈ రిఫార్మ్స్ అన్నింటి వెనుకున్న గోల్ చాలా సింపుల్ అండ్ క్లియర్. ఒక ఎన్నిక, ఒక అభ్యర్థి, ఒక నియోజకవర్గం. నిజమైన డెమోక్రసీకి, ఫెయిర్నెస్కి ఇదే కరెక్ట్. అల్టిమేట్గా చూస్తే ఈ మొత్తం ఇష్యూ 2 వేర్వేరు లక్ష్యాల మధ్య ఉన్న ఒక క్లాష్. ఒకవైపు క్యాండిడేట్ గోల్ పవర్ గెలవడం, మరోవైపు ఓటర్ గోల్ తమకొక రీప్రెజెంటేషన్ దొరకడం. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ అదే అసలు ప్రాబ్లం. చివరిగా ఇది మనందరినీ ఒక ఫండమెంటల్ క్వశ్చన్ దగ్గరకు తీసుకొస్తోంది. ఒక ఎలక్షన్ అనేది నిజానికి ఎవరికోసం జరగాలి? క్యాండిడేట్ కోసమా లేక కాన్స్టిట్యుయెన్సీ కోసమా? ఈ ప్రశ్న గురించి మనందరం ఆలోచించాల్సిన సమయం ఇది.